ఆల్రైట్, స్టార్టింగ్ లో హైదరాబాద్ నుంచి ఒక బ్రేకింగ్ అందుతోంది. హైదరాబాద్ మియాపూర్లో దీప్తి శ్రీనగర్లో ఓ కాలనీలో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. రోడ్డు మధ్యలో 20 అడుగుల గొయ్య ఏర్పడడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కుంగిన రోడ్డు పక్కనే వాటర్ పైప్ లైన్ ఉంది, డ్రైనేజ్ పైప్ లైన్ కూడా ఉంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్నారు జీహెచ్ఎంసీ పోలీస్ అధికారులు. గొయ్యి ఏర్పడ్డ మార్గంలో వాహనాల రాకపోకల్ని నిలిపేశారు, ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తున్నారు. అధికారులు గొయ్యిని త్వరగా పూడ్చాలని కోరుతున్నారు దీప్తి శ్రీనగర్ కాలనీ వాసులు. మియాపూర్ దీప్తి శ్రీనగర్ కాలనీలో ఒక్కసారిగా రోడ్డు ఇలా కుంగింది. రోడ్డు మధ్యలో ఇలా గొయ్యి ఏర్పడడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కుంగిన రోడ్డు పక్కనే వాటర్ పైప్ లైన్ కనిపిస్తోంది, డ్రైనేజీ పైప్ లైన్ ఉంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న జీహెచ్ఎంసీ పోలీస్ అధికారులు గొయ్యి ఏర్పడ్డ మార్గంలో వాహనాలను నియంత్రిస్తున్నారు, ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తున్నారు. అధికారులు గొయ్యిని త్వరగా పూడ్చాలని కోరుతున్నారు దీప్తి శ్రీనగర్ కాలనీ ప్రజలు. ఇప్పుడు ఏమైందంటే మధ్యాహ్నం 1:30 టైం లోపల ఫస్ట్ ఒక కార్ వెళ్ళేటప్పుడు పాస్ అయ్యేటప్పుడు సడన్గా కిందకి ఒక పీస్ పడింది. అది మెల్లగా ఎక్స్పాండ్ అవ్వకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ 12-13 ఫీట్ హోల్ ఉంది. ఒక మనిషి పడితే అటే వెళ్ళిపోతాడు, ఎక్కడ పోతాడో దొరకడు ఇక. కాబట్టి దీన్ని వెంటనే చర్యలు తీసుకొని వెంటనే రెస్పాండ్ అయ్యి గవర్నమెంట్ మాకు సెట్ చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే చాలా హెవీ ఫ్లో, ఇప్పుడు వన్ ఆఫ్ ద మెయిన్ రోడ్స్ ఇది కాబట్టి చాలా ఫ్లో ఉంటుంది. మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం కానీ ఎంప్లాయీస్ కానివ్వండి, పిల్లలు స్కూళ్ళు కానివ్వండి, ఇది మెయిన్ రోడ్ కాబట్టి దయచేసి అతి తొందర లోపల వార్ ఫుటింగ్ బేసిస్ మీద చర్యలు తీసుకొని దీన్ని సెట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మీకు ఆల్రెడీ వీడియోలో చూశారు, చాలా డెప్త్ ఉంది. బై మిస్టేక్ నైట్ టైం వానబడి వాటర్ ఫ్లో నిండిపోయాడన్న బై మిస్టేక్ కాల్ జారిపోయినా కూడా మనిషి అనేటోడు దొరకడు. అప్పుడెప్పుడో మనకి సిటీలో అయినా చూడండి, మాన్యువల్ వాడు కొట్టుకపోయి మూసీలో తెలియదు, అట్లా అవుతుంది పరిస్థితి. షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని దీప్తి శ్రీనగర్ నుంచి ఎంఏ నగర్కు వెళ్ళే దారిలో పెద్ద కుంట కుంగిపోవడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం గతంలో దీప్తి శ్రీనగర్ కాలనీవాసులకు మొత్తం నీటితో నిండిపోయేసి వరద ముప్పు ప్రాంతంగా రాష్ట్రం మొత్తం తెలిసిన విషయమే. ఈ దీప్తి శ్రీనగర్ మొత్తం మునిగిపోతుంది. ప్రధానంగా ఈ గొలుసు కట్టుకలో కాలువలు ప్రక్షాళన చేయకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డది. ఒక ప్రణాళిక లేకపోవడంతో ఈరోజు సామాన్య జనానికి ఇలాంటి పెద్ద గుంతల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది.